మహిళా యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆటల పోటీలు. డిచ్పల్లి మండలం గణపూర్ గ్రామంలో ఉత్సాహంగా జరిగిన సంక్రాంతి పండుగ ఆటల పోటీలు. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, POW, PYL ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం గణపూర్లో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామ మహిళలు, పిల్లలు అందరూ పాల్గొని మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీ, బీడీలు ఆటల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మరియు పాల్గొన్న వారికి ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గోట్ సంధ్య మాట్లాడుతూ మహిళల హక్కులపై ఉద్యమించాలి. సంధ్య POW జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ప్రస్తుత సమాజంలో ప్రభుత్వాలు మహిళలను మార్కెటింగ్ పద్ధతిలో వాడుతూ అశ్లీలతను పెంచుతూ మహిళల హక్కులను కాలరాస్తూ రోజురోజుకు దిగజారుడు వ్యవస్థను తయారు చేస్తున్నారు. వీటన్నిటిని మనం ఎప్పటికప్పుడు ఆలోచించాలి. ఆటపాటల్లోనే కాదు, విద్యలో, రాజకీయాల్లో, ఆర్థికంగా, సామాజికంగా అన్నిట్లో ముందుండాలి. పురుషులతో సమానంగా అన్ని మాటలో కాకుండా చేతల్లో చూపించాలి. మహిళా శక్తి ఈ దేశానికి నిజమైన అభివృద్ధి కాబట్టి మహిళల చైతన్యం పెంపొందించడానికి ప్రగతిశీల మహిళా సంఘం ఎప్పుడూ మీ వెంట ఉంటుందని ఈ కార్యక్రమంలో CPI-ML మాస్ లైన్ ప్రజాపంత పార్టీ మండల కార్యదర్శి మురళి, POW జిల్లా నాయకురాలు శకుంతల అమూల్య, CPI-ML మాస్ లైన్ సహాయ కార్యదర్శి వాసరి మోహన్ సాగర్, బాలమణి, సమీనా తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న అమ్మాయిలకి వీళ్ళందరికీ కూడా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. పోటీ నిర్వహించుకున్నాం. పోయిన సంవత్సరం నిర్వహించుకున్నాము, ఈ సంవత్సరం నిర్వహించుకున్నాము. అంటే దీని వలన మీకు ఒక పోటీలలో పాల్గొనడం వలన, మనం పోటీలలో పార్టిసిపేట్ చేయడం వలన మనకు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఏదైనా పోటీ అనేటువంటిది జరిగితే ఆ పోటీలో మనకున్నటువంటి టెన్షన్స్ కానీ, మనకున్నటువంటి బాధలు కానీ, మనకున్నటువంటి ఏ ఆలోచనలు అక్కడ పార్టిసిపేట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఆ పోటీకి ఎట్లా ప్రిపేర్ కావాలనేటువంటిది దాంట్లో ఉంటాం. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఏం చేశారు, చిన్న చిన్న కుర్చీల ఆటలు ఆడారు. ఆ కుర్చీ ఆడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనెప్పుడు మంచిగా చైర్ని అందుకుంటున్నా, నేనెక్కడ చైర్ని అందుకున్నా అనేటువంటి ఆ ఉత్సాహము వాళ్ళలో, వాళ్ళ మానసికమైనటువంటి దాంట్లో చాలా ప్రతిబింబిస్తుంది. అట్లా ఏ పోటీ అయినా చేస్తున్నప్పుడు దాన్ని మానసికంగా ఉత్సాహంగా మనం పాల్గొన్నప్పుడు మానసికంగా మనము చాలా ఎదిగేటువంటి అవకాశం ఉంది. దానికోసం మాత్రమే ఈ పోటీలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అయితే నిర్వహించడం అనేటువంటిది మరి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటిది మీరు ఒక్కసారి మీకు ఆలోచించండి. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనము శారీరకంగా ఉండాలి, మానసికంగా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం మాత్రమే ఈ పోటీలు అనేటువంటివి నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు చూస్తే అసలు మహిళల యొక్క పరిస్థితి చూస్తే మహిళలని 2వ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. సమాజంలో మగవాళ్ళంటే ఎక్కువ, ఆడవాళ్ళంటే చాలా తక్కువ అనేటువంటి దానిని సమాజంలో చూడబడుతూ ఉంది. దాన్ని అధిగమించాలి అంటే మహిళలందరూ కూడా ఈ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ముఖ్యంగా మనము కూడా ముందు బాగాన వెళ్ళాలి. అంటే ఏంటి, మనము పోటీతోటి మనం చేసేటువంటి పని విధానంలో కానీ, మనం చేసేటువంటి కార్యక్రమంలో కానీ అన్నిటినీ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు పోయేటువంటి దానికోసం మనము ముందు బాగాన ఉండాలి. అందుకోసము మనము ఫస్ట్ చిన్నపిల్లల స్థాయి నుండే మానసికంగా ఎదగడానికి ప్రతిరోజు ఈ సమాజంలో ఆడపిల్లల పైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలాగానే చూస్తున్నారు, కానీ ఈమె సమాజంలో ఒక స్త్రీ, ఈమెకి అన్ని స్వేచ్ఛలు ఉంటాయి, అన్ని విధాలా ఈమెను ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఈరోజు 18 ఏళ్ళు నిండినాయంటే ఆడపిల్లలు పెళ్లి చేసి ఇంటికి వదిలేస్తారు. వాళ్ళని ఎక్కువ చదువు చదివిస్తే చాలా భారం అనుకుంటారు తల్లిదండ్రులు. మగపిల్లని ఒక రకంగా చూస్తారు, ఆడపిల్లని ఒక రకంగా చూస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా మనకు పుట్టిన పిల్లలే, ఆడపిల్లైనా మగపిల్లని ఇద్దరిని సమానంగా చూసినట్లయితేనే ఈ సమాజం ముందుకు పోతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రోత్సాహం అందిస్తే ఆడపిల్లలు ఇంకా చాలా ముందుకు పోతారు. ఈరోజు
ఏరోప్లేన్లు నడిపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ రంగాలలో మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కలెక్టర్లు, ఐపీఎస్లు కూడా ఆడపిల్లలు అవుతున్నారు. కానీ మనం పల్లెటూళ్ళకి వచ్చేవరకంటే ఆడపిల్లల్ని కేవలం అమ్మ నువ్వు 10th చదివినావు కాబట్టి నీకు చదువు అవసరం లేదు, నీకు మిషన్ నేర్పిస్తాము లేదా ఇంట్లో వేరే పనులు చేపిస్తామని ఆలోచనతో ఉంటున్నది. ఇది కరెక్ట్ కాదు. మనం ఆడపిల్లల్ని మన సాధ్యమైన కాడికి మనం ఎంత అయినా చదివిస్తే వాళ్ళు రేపు స్థిరపడడానికి, లేకుంటే పెళ్ళి అయినా కూడా భర్త మీద ఆధారపడకుండా వాళ్ళు స్వయం శక్తి మీద బతికే విధంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆ విధంగా ప్రయత్నం చేద్దామని మీకు తెలియజేస్తూ